ತಿರುಪತಿಯ ಗೋಶಾಲೆಯಲ್ಲಿ ಅಕ್ರಮ ನಡೀತಾ ಇದೆ ಅಂತ ವೈಎಸ್ಆರ್ಪಿ ಆರೋಪ ಬೆನ್ನಲ್ಲೇ ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ಗೋಶಾಲೆಗೆ ಭೇಟಿ ನೀಡಿ ಪರಿಶೀಲನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಬಿಆರ್ ನಾಯ್ಡುಗೆ ಟಿಟಿಡಿ ಆಡಳಿತ ಮಂಡಳಿಯ ಸದಸ್ಯ ಭಾನುಪ್ರಕಾಶ್ ರೆಡ್ಡಿ, ಗೋರಕ್ಷಕ ದಳದ ಸಂಸ್ಥಾಪಕರಾದ ಕೋಟಿ ಶ್ರೀಧರ್ ಸಾಥ್ ಕೊಟ್ಟರು. ಗೋಶಾಲೆ ಭೇಟಿ ಬಳಿಕ ಮಾತನಾಡಿದ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ತಿರುಪತಿಯ ಗೋಶಾಲೆಯಲ್ಲಿ ಅಕ್ರಮದ ಬಗ್ಗೆ ಸ್ಪಷ್ಟನೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ವೈಎಸ್ಆರ್ಪಿ ಆಡಳಿತದಲ್ಲಿ ಕಳೆದ 5 ವರ್ಷಗಳಲ್ಲಿ ಗೋಶಾಲೆಯಲ್ಲಿದ್ದ ಹಸುಗಳನ್ನು ಕಮಿಷನ್ಗಾಗಿ ಒಂಗೋಲಿ ತಳಿಗೆ ಮಾರ್ಪಾಡು ಮಾಡಿ ಮಾರಾಟ ಮಾಡಿದ್ದಾರೆ. ಗೋಶಾಲೆಯ ಮಾಜಿ ನಿರ್ದೇಶಕ ಹರಿನಾಥ್ ರೆಡ್ಡಿ ಮಾಡಿದ ಅಕ್ರಮಗಳು ಇಷ್ಟೇ ಅಲ್ಲ, ನಮಗೆ ಬೆದರಿಕೆ ಕೂಡ ಹಾಕಿದ್ದಾರೆ. ಬೆದರಿಕೆಗಳಿಗೆ ನಾವು ಹೆದರೋದಿಲ್ಲ. ಹರಿನಾಥ್ ಗೋಶಾಲೆಯಲ್ಲಿ ಎಲ್ಲ ದಾಖಲೆಗಳನ್ನು ನಾಶ ಮಾಡಿದ್ದಾರೆ. ಕಳೆದ 5 ವರ್ಷಗಳಲ್ಲಿ ಗೋಶಾಲೆಯಲ್ಲಿ ನಡೆದ ಅನ್ಯಾಯಗಳನ್ನು ಬಿಜೆಪಿ ನಾಯಕ ಸುಬ್ರಮಣಿಯನ್ ಸ್ವಾಮಿ ನೋಡಿಲ್ವೇ ಅಂತ ಹೇಳಿ ಕಿಡಿಕಾರಿದ್ರು. ಆಗ ವೈಎಸ್ಆರ್ಪಿ ವಿರುದ್ಧ ಎಫ್ಐಆರ್ ದಾಖಲಿಸಿಲ್ಲ ಯಾಕೆ, ಟಿಟಿಡಿ ಮಾತ್ರ ಮುಖ್ಯ ಅಂತ ಕಾಲಿನ ಮೇಲೆ ಒಂದೇ ಕಾಲಿನ ಮೇಲೆ ನಿಂತಿರುವಂಥ ಸುಬ್ರಮಣಿಯನ್ ಸ್ವಾಮಿ ಬಗ್ಗೆ ನಿಮಗೆ ಸತ್ಯ ತಿಳಿಯಬೇಕೆ? ಗೋಶಾಲೆಯಲ್ಲಿ 4 ಸದಸ್ಯರ ಸಮಿತಿಯನ್ನು ರಚನೆ ಮಾಡ್ತೀವಿ. ಗೋಶಾಲೆಯಲ್ಲಿ ಏನು ನಡೀತಾ ಇದೆ ಎಂಬುದರ ಬಗ್ಗೆ ಸಮಿತಿ ಮಾಹಿತಿ ಕೊಡುತ್ತೆ. ವೈಎಸ್ಆರ್ಪಿ ಮಾಡಿದ ತಪ್ಪು ನಮ್ಮ ಮೇಲೆ ಹೊಣೆ ಹೊರಿಸಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಕಿಡಿಕಾರಿದ್ದಾರೆ. లెక్క అది కరెక్ట్గా తెలియదని కూడా చెప్పా. సిపిఆర్ఓ మీకు ఇస్తాడని కూడా చెప్పాను. నేను ఉంది, పక్కా రికార్డులు కూడా లేవు. నేను చెప్తున్నా కదా, గత ఏడాది 23-24లో కూడా ఎన్ని చనిపోయే రికార్డు లేదు. ఆ మహానుభావుడు హరినాథ్ రెడ్డి అన్ని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు కూడా అదే కట్టుబడి ఉన్నా. ఏం చేస్తాం మనం? ఆయన స్పందిస్తానే ఉంటాడు. తిరుమల అంటే ఒంటికాల మీద వస్తాడు. మరి గత 5 ఏళ్ల నుంచి జరిగిన ఫ్రాడ్ ఆయన కనపడలేదా? దాన్ని కూడా మరి పిల్లేయమనండి, సమాధానం చెప్దాం. దీంతోనే కదా ఆవులు చచ్చిపోయిందే కాదు, గత 5 ఏళ్లలో జరిగిన అవకతవకలను కూడా పిల్లేయమనండి. లేదా మేము ఇంప్లీడ్ అవుతాం, అప్పుడు తేలుద్దాం కథలన్నీ లెక్కలన్నీ. ఇప్పుడు మేము మెయిన్ వచ్చింది ఏంటంటే ఈ గోవులు గతంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో ఆయన చేసిన అవకతవకలు ఇవన్నీ కూడా. ఒక 500 ఆవులు 3 కలిసి ఇచ్చారు ఒక పెద్ద మనుషులు, ఒక మంచి ఉద్దేశంలో. అది ఏం ఆవులు అవి అని మేము ఎంక్వైరీ చేస్తే సాయివాల్ అనేది ఆవులు ఇచ్చారు. అది రాజస్థాన్ నుంచి ఎక్కడో నుంచి తీసుకొచ్చి డొనేట్ చేశారు మనకి. అందులో డెప్త్స్ ఎక్కువ ఉన్నాయనేది మా ఎంక్వైరీలో తేలింది. ఇంకా దాని మీద కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఒంగోలు అమ్మినట్టు కూడా మాకు సమాచారం ఉంది. ఏం జరిగిందో ఒక రికార్డులు ఉంటే చూసి చెప్పగలుగుతాం. రికార్డులు లేకుండా అన్ని మాయ చేసి గోశాలలో జరిగిన ఘోరాలు ఇంకోటి జరగఉండదేమో అనిపిస్తుంది. పొద్దు నుంచి నేను ఇంటరాక్ట్ అయ్యి అడుగుతా ఉంటే ఈయన కొత్త విషయాలు చెప్తున్నాడు. ఏదేందులో ఫ్రాడ్ జరుగుతుంది, ఎలా ఫ్రాడ్ జరుగుతుంది. ఇప్పుడు అవన్నీ ఆన్లైన్లో పెడదామండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇష్యూ వచ్చింది కాబట్టి ఆన్లైన్లో పెట్టి మేము కూడా ఓ 3-4 కమిటీ చేస్తాం. ఇందులో ఉన్న అనుభవం ఉన్న వాళ్ళని కమిటీ చేసి వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పచెప్తాం. ఫుడ్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఎలా చేస్తున్నారు, వెటర్నరీ డాక్టర్స్ వస్తున్నారా లేదా, వాళ్ళు ఏమేమి మందులు ఇస్తున్నారు, వీళ్ళకి అవగాహన ఉంది. సో వాళ్ళని వేస్తే మనం ఏంటంటే కొంతవరకు ప్రాబ్లం సార్ట్ అవుట్ అవుతుంది. దాని గురించి ఆ ఆలోచనలోనే మేము వచ్చాము. ఈరోజు హైదరాబాద్ నుంచి నేను ఆయన పిలిపించాను, వాళ్ళ టీం అంతా కూడా వచ్చారు. టీటీడీ యాక్షన్ తీసుకునే లిమిటేషన్ అండి. మేమేం చేయాలంటే గవర్నమెంట్కి రాయాలా లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేయాలా, అదే ప్రాసెస్. అది నాకు వాళ్ళని ఎంక్వైరీ చేసే రైట్ నాకు లేదు కదా. పెడతాం, డెఫినెట్గా పెడతాం. మీకు అది ఎందులో ఏం డౌట్ ఏం లేదు. మేము కేసులు పెడుతున్నామని చెప్పాం కదా. ఇప్పుడే 1-2 కేసులు బుక్ అయినాయి, రిజిస్టర్ అయినాయి, అవుతాయి ఇంకా కూడా. ఎవరి మీద అంటే వాళ్ళు ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పోతారు, వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళు చేసి తప్పు మా మీద బుర్ర చల్లుతారు ఏంటండి, నాకు అర్థం కాదు. ఇప్పుడున్న క్లారిటీ ఉన్నాయండి, క్లారిటీ ఉంది, రికార్డు ఉంది. గతంలో ఏం జరిగినది రికార్డు లేదు, కానీ ఇప్పటి నుంచి అయితే రికార్డు ఉంది. అది కూడా ఆన్లైన్లో పెట్టేస్తాము. ఇప్పుడు నాకు లెక్క అది కరెక్ట్గా తెలియదు అని కూడా చెప్పా. సిపిఆర్ఓ